పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్ ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ స్పీడప్ చేసింది. ఈ క్రమంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కూడా ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ, 566 ఎంపీపీ, 566 జడ్పీటీసీ, 31 జడ్పీ స్థానాలు ఉన్నట్టు సర్కార్ తేల్చి అధికారికంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 33 ఉండగా అత్యల్పంగా ములుగు జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల మెటీరియల్ సిద్ధం చేయాలని కలెక్టర్లు, జడ్పీలు, సీఈఓలు, డీపీఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ప్రకటన ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలని పేర్కొంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు పంచాయతీలు, వార్డుల లెక్కలు కూడా తేలిపోయింది. 2019 ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా ప్రస్తుతం 5,773కు తగ్గాయి. ఎంపీపీలు, జడ్పీసీలు 539 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 566కు పెరిగింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు, శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో విలీనం కావడంతో ఈ జిల్లా స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి అవుట్ అయింది. 2019లో 12,848 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుతం వాటి సంఖ్య 12,778కి పడిపోయింది. 2019లో గ్రామాల వార్డులు 1,13,136 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 1,12,694కు చేరింది. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈసీ సూచించింది. రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలం, పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.